హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6 పదుల జీవితం, రిటైర్మెంట్ జీవితం కథ చెప్పుకుందాం. ఇటువంటివి బయటికి తెలిస్తే నలుగురిలోనూ తలెత్తుకొని తిరగలేము. ఆడపిల్లలు కలవాళ్ళం. ఈ వయసులో ఆ బుద్ధులేంటి అంటూ డైనింగ్ టేబుల్ వరకు వచ్చిన అత్తగారు వైపు తిరిగి పెద్ద కోడలు శాంత గట్టిగా అరుస్తోంది. నానమ్మ, నువ్వేనా చెప్పు, ఇది తప్పు కాదా? పెద్దవాళ్ళు పుస్తకం చదువుకోవాలి, లేదంటే టీవీ చూడాలి. అస్తమానం ఆ మొబైల్లో చాటింగ్ ఏమిటి? నేను చూశాను కాబట్టి సరిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ అనేది ఇవ్వండి. నాన్న చూస్తే ఇంకా ఏమైనా ఉందా, ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది అంటూ పెద్ద మనవడు రఘు అచ్యుతరామయ్య గారి భార్య కావేశ్వరమ్మ గారితో చెప్తున్నాడు. నన్ను స్కూల్లో ఏడిపిస్తారు నానమ్మ, అందరూ వేలెత్తి చూపిస్తారు తాతయ్య చేస్తున్న పనికి. ఇప్పుడు మనవరాలు రమ్య ఒకటే గోల. ఏమైందిరా, అందరూ ఒకటే అలా గొడవ పెడుతున్నారు విషయం తెలియకుండా? నా మీద అరిస్తే ఏమిటి ఉపయోగం? విషయం చెప్పండి, నేను పరిష్కారం ఆలోచిస్తాను అంటూ చెప్తున్న కామేశ్వరమ్మ గారి మాటలు విని మనవడు రఘు అచ్యుతరామయ్య గారి రూమ్లో నుంచి మొబైల్ ఫోన్ పట్టుకొని వచ్చి వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ సందేశాలు చదవడం ప్రారంభించాడు. గుడ్ మార్నింగ్తో ప్రారంభమయ్యాయి సందేశాలు. ఇలాగా ఉదయం ప్రారంభమైన సందేశాలు మధ్య మధ్యలో ఆరోగ్యం గురించి, పుస్తకాల గురించి, సినిమాల గురించి, షికార్ల గురించి, కుటుంబం గురించి, అలవాట్ల గురించి, హాబీలు, చుట్టాల గురించి ఒకటేమిటి, ఇలా రోజంతా సందేశాలతో నిండిపోయి ఉంది. కాంటాక్ట్ లిస్ట్లో ఫోన్ నెంబర్ పింకీ అని సేవ్ అయ్యింది. ప్రొఫైల్ పిక్చర్ ఒక అమ్మాయిది ఉంది. ఇలా సందేశాలన్నీ చదువుతూ ఒక చోట ఆగిపోయాడు అనుమానంగా రఘు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపు సాయంకాలం పార్కుకి ఎన్ని గంటలకు తీసుకెళ్తారు? పార్కుకి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. మనం వెళ్ళిన పెద్దమ్మ గుడి చాలా బాగుంది. అన్ని వివరాలు మా అమ్మకి చెప్పాను. చాలా సంతోషించింది. నా మనసుకు చాలా ఆనందంగా ఉంది. మీరు దగ్గరుంటే నేను ఈ లోకంలో ఉండడం లేదు. నా బాధలు, కన్నీళ్ళు, నా పరిస్థితి ఏమీ గుర్తుకు రావడం లేదు. ఒంటరిగా ఉన్న నాకు మీ స్నేహం చాలా మంచి ఆనందాన్ని ఇస్తుంది. మీ మాటలు నాకు అమృతంలా ఉన్నాయి. బతకాలని ఆశ కల్పిస్తున్నాయి. ఇంట్లో మగ్గిపోయే నాకు ప్రపంచం చూపిస్తున్నారు. ప్రపంచం అంటే ఏమిటి ఇప్పుడే తెలిసింది నాకు. ఇది దేవుడు కలిపిన బంధం అంటూ సాగిపోతున్నాయి సందేశాలు. అంటే తాతయ్య టూర్లు కూడా వెళ్తున్నాడన్నమాట. తాతయ్య పొద్దున్నే టిఫిన్ చేసేసి బయటకు వెళ్ళిపోతాడు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు వచ్చి భోజనం చేసి కాసేపు పడుకొని లేచిన తర్వాత బయటకు వెళ్ళిపోతాడు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చి టిఫిన్ చేసి చాటింగ్ మొదలు పెడతాడు. ఇంట్లో ఉన్నంతసేపు చాటింగే. రఘుకు ఎక్కడ లేని కోపం వచ్చి ఫోన్ చదవడం ఆపేసి రఘు ఆలోచనలో పడ్డాడు. బయటకు వెళ్ళి ఏం చేస్తాడు ఏమిటో, ఈ మెసేజ్లు, ఈ గోల ఏం అర్థం కాకుండా ఉంది. రేపు తాతయ్యని ఖచ్చితంగా అనుసరించి విషయం తేల్చేయాలి అని నిశ్చయించుకున్నాడు రఘు.
అచ్యుతరామయ్య గారు ఒక జాతీయ బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కొడుకు ఆనంద్ దగ్గర ఉంటున్నాడు. ఆనంద్ కూడా జాతీయ బ్యాంకులో ఉద్యోగి, 2 పిల్లలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అచ్యుతరామయ్య గారి మనవడు బీటెక్ చదువుతున్నాడు. మనవరాలు రమ్య ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆనంద్కి చిన్న వయసులోనే పెళ్లి చేయడం మూలంగా తొందరగా తాతయ్య అయిపోయారు అచ్యుతరామయ్య గారు. ఆయనకి స్పోర్ట్స్ అంటే ఇష్టం, సంఘసేవ మరియు దైవభక్తి మక్కువ. అప్పటికే ఉదయం 9 గంటలయింది. అచ్యుతరామయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. ఎవరూ ఆయనతో మాట్లాడడం లేదు. అచ్యుతరామయ్య గారు టిఫిన్ చేసేసి బయటకు నడుచుకుంటూ బయలుదేరారు. 10 నిమిషాల తర్వాత మనవడు రఘు కూడా అచ్యుతరామయ్య గారిని అనుసరించాడు. ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న బంగ్లాలో లోపలికి వెళ్ళారు అచ్యుతరామయ్య గారు. బంగ్లా పైకి చూస్తే చాలా పెద్దదిగా ఉంది. బాగా డబ్బున్న వాళ్ళ ఇల్లేమో అనుకుంటూ రఘు ఆ ఇంటి ఎదురుగా చెట్టు వెనుక నించున్నాడు. ఏమైనా పర్వాలేదు, తాతయ్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకుంటూ రఘు ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళడానికి వాచ్మెన్ పర్మిషన్ ఇవ్వలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రఘు వెంటనే అచ్యుతరామయ్య గారికి ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పాడు. లోపల నుంచి వచ్చిన అచ్యుతరామయ్య గారిని చూసి వాచ్మెన్ సెల్యూట్ చేసి రఘుని లోపలికి పంపించాడు. రఘుని చూసి అచ్యుతరామయ్య గారు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు. రఘు కూడా అచ్యుతరామయ్య గారిని అనుసరించి హాల్లోకి అడుగుపెట్టి అక్కడ దృశ్యం చూసిన తర్వాత రఘు ఆశ్చర్యపడ్డాడు. సుమారు 15 సంవత్సరాల పిల్లవాడు వీల్చైర్లో కూర్చొని ఉన్నాడు. ఎదురుగుండా టేబుల్ మీద పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. ఇంతలో లోపల నుంచి మంచినీళ్ళు తాగుతారా అని పని మనిషి వచ్చి రఘుని అడిగింది. రఘు అడ్డంగా తల ఊపాడు. రాజమ్మ, పింకీ పాలు తాగి మందులు వేసుకోవాలి, పాలు తీసుకురా అంటూ పని మనిషి వైపు తిరిగి చెప్పాడు అచ్యుతరామయ్య గారు. రఘుకి ఏం మాడో తోచలేదు. మౌనంగా తాతయ్యకి కూడా చెప్పకుండా కుర్చీలోంచి లేచి ఇంటికి వచ్చేశాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ స్టోరీ మిగతాది రేపు చెప్పుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.